మీరు ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళాలనుకోండి, క్రీమ్తో చేసిన కేక్స్ అయితే పట్టుకు వెళ్ళాం. ఇలా డ్రైగా అయిన కేక్స్ అయితే మటుకు చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి ట్రావెల్కి. అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ కేక్ని ఎంత యమ్మీగా అంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈరోజు నేర్పించాను. దీంట్లో బోల్డ్ అనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక్కొక్క బయట తింటూ ఉంటే ఉంటుంది. ఇంకా నేను చెప్పడం వేస్ట్ అనమాట. ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. అంత బాగుంటుందన్నమాట ఈ బేకరీ స్టైల్ ఫ్రూట్ కేక్. ఫ్రూట్ కేక్ అని ఎందుకు పిలిచాం, ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ కేక్ తయారు చేసుకోవడానికి నేను యూస్ చేసింది అన్సాల్టెడ్ బటర్ ఇంత సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి బీట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బీట్ అయిపోతుంది. ఇందులోనే పౌడర్ షుగర్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు రెండింటిని బాగా బీట్ చేయండి. మీ దగ్గర బీటర్ లేదనుకోండి, మీరు మిక్సీ జార్లో కూడా ఈ కేక్ చేయొచ్చు. మీకు బటర్ వద్దనుకోండి, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న బటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయనని అడుగుతారు, అదైనా యూజ్ చేయొచ్చు. అది కూడా కాకుండా మా ఇంట్లో నెయ్యి బోల్డ్ ఉందండి, అది యూజ్ చేయనా అంటే అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రెండింటిని బాగా ఈ విధంగా మిక్స్ అయినట్టుగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 3 ఎగ్గల్ని యాడ్ చేయాలి. 3 ఒకేసారి వేయొద్దు, ఒక్కొక్కటిగా వేస్తూ బీట్ చేయండి. అప్పుడు బాగా ఫోమీగా బీట్ అవుతుంది. ఎగ్లెస్ అయితే ఏ విధంగా చేయాలని అడుగుతారు. ఎగ్లెస్ కేక్ అన్నది నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ అప్పుడు దాకా వెయిట్ చేయండి. 3 ఎగ్స్ని పర్ఫెక్ట్గా మనం బీట్ చేసేసాం ఈ విధంగా. ఇప్పుడు నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ ఎసెన్స్ అవైలబుల్గా లేదనుకోండి, పైనాపిల్ కానీ వెనిలా కానీ యాడ్ చేసుకోవచ్చు. అవైనా సరే చాలా బాగుంటుంది ఫ్లేవర్. కానీ మిక్స్డ్ ఫ్రూట్ వెయ్యగానే మనకి బేకరీలో కేక్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్మెల్ అన్నది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా జల్లెడ పెట్టుకోండి, దాంట్లో మైదాని యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ జల్లించేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా మీరు వీలైతే వేరొక బౌల్లో అయినా సరే జల్లించుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా నేను చేస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్పాచులా తీసుకొని ఈ విధంగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా ఉంటుంది, ఎందుకంటే మనం యూజ్ చేసింది బటర్ కాబట్టి. అదే ఆయిల్ అయితే కొద్దిగా లూజ్గానే ఉంటుంది మనం కలుపుతున్నప్పుడు. ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలన్నమాట. కేక్స్ చేస్తున్నప్పుడు మనం బటర్తో చేస్తే ఎలా ఉంటుంది, ఆయిల్తో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నేను కొద్దిగా పాలను యాడ్ చేశాను. ఇవి నార్మల్ పాలే, గోరువెచ్చని పాలు అవసరం లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఈ విధమైన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట బ్యాటర్ కలపగా. ఇప్పుడు దీనిని మనం బేకింగ్ టిన్లోకి వేసేసుకుందాం. ముందుగా మీరు వెళ్ళి మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. అదే అవన్ అయితే 180 డిగ్రీస్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టండి. ఇప్పుడు దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీస్ అన్నవి చాలా తక్కువ తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ అన్నవి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రూట్ కేక్ అని చెప్పి మెన్షన్ చేశాను కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. లేదు మాకు ప్లెయిన్గానే కావాలి అనుకుంటే మీరు ఏమీ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నేను అక్కడ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేయడం వల్ల ఫ్రూట్ స్మెల్ ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత తింటున్నప్పుడు మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే ప్రతి బైట్లోని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఎగ్జాక్ట్గా మనకు బయటను దొరుకుతున్నట్టుగా. ఇక్కడ నేను బేకింగ్ టిన్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్ అనేది తీసుకోండి. మీరు యూజ్ చేయవలసింది అయితే 8 ఇంచ్ టిన్ అనేది తీసుకోండి, దాంట్లో ఈ బ్యాటర్ మొత్తం సరిపోతుంది. నేను యూజ్ చేసిన టిన్ అయితే బ్రెడ్ టిన్, ఇది 7 ఇంచ్ టిన్. ఇది ఎందుకు తక్కువ సైజ్ తీసుకున్నానంటే నాకు ఇందులో చెయ్యాలనిపించి చేస్తున్నాను.
ఇందులో ఎందుకు చేయాలనిపించిందంటే కేక్ ఏ విధంగా వస్తుంది ఒక్కసారి ట్రై చేద్దాం. ఎలా మనకి అంటే హైట్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ ఇందులో చేస్తే దాని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. సరే ఒక్కసారి ట్రై చేద్దామని ఇలా బ్రెడ్ టిన్ తీసుకున్నాను. మీరైతే నార్మల్గా ఉన్న బేకింగ్ టిన్లోనే చేసుకోండి. ఇలా నేను మొత్తం బ్యాటర్ అంతా వేసేస్తున్నాను చూడండి. మీ దగ్గర లోఫ్ టిన్ ఉంటుంది కదా, దాంట్లో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఉంది, ఎప్పుడు ప్రతిసారి అందులోనే చేస్తున్నాను కదా. సరే ఈ టిన్ కొనిన తర్వాత ఓన్లీ బ్రెడ్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నాం. సరే కేక్స్ కూడా యూజ్ చేసి చూద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా మనం వేసేసిన తర్వాత దీనిని 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇలా స్లోగా బేక్ అయిన కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? తిన్న తర్వాత మీరే చెబుతారు. 35 నిమిషాల తర్వాత కేక్ ఎంత పర్ఫెక్ట్ కలర్తో బేక్ అయిపోయిందో చూడండి. ఇలా చూడగానే మీకు ఏమనిపించింది? వావ్ అనిపించిందా? నిజంగానే వావ్ అనిపించేటట్టే ఉంటుందండి కేక్. ఇక్కడ కొద్దిగా బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయండి. డీమోల్డ్ చేయగానే ఎంత ఈజీగా బయటకు వచ్చేసిందో చూడండి. ఎక్కడ టిన్కి అంటుకోలేదు. కేక్ ఎక్కడ మనకి కిందన చాలామందికి అంటికపోతుందని చెప్తున్నారు. అది ఎందుకు వస్తుంది? కేక్ వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేసేస్తున్నారు అనమాట. అలా చేయొద్దని నేను ప్రతి వీడియోలోనే చెబుతూనే ఉంటాను. కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బేక్ అవ్వడానికి ఎంత వెయిట్ చేసామో కేక్ కూల్ అవ్వడానికి కూడా అంతే వెయిట్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన కేక్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. లేదంటే సగం కేక్ గిన్నెకి, సగం కేక్ మన చేతికి. మీకు నచ్చినన్ని స్లైసెస్ అనేవి కట్ చేసుకొని 8 బాక్స్లో పెట్టుకోండి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకోండి, పెట్టుకోండి. తినేటప్పుడు మటుకు బయటకు తీసుకొని ఒక అరగంట తర్వాత తినండి. ఎప్పుడైనా సరే బటర్ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? టైట్ అవుతుంది. అదేవిధంగా బటర్తో చేసిన కేక్స్ కూడా కొద్దిగా టైట్గానే ఉంటాయి, అంటే హార్డ్గానే ఉంటాయి. ఎప్పుడు బటర్తో చేసిన కేకులైనా సరే బయటను ఒక అరగంట పాటు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తినాలి. అప్పుడే ఇవి చాలా సాఫ్ట్గా ఇప్పుడే చేసినట్టుగా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మామూలుగా ఈ బయటనే ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటాయి, చాలా సాఫ్ట్గా. ఇప్పుడు నేను చూపించేశాను, వెంటనే మీ అందరూ కూడా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక్క పిక్ షేర్ చేయండి, నేను సంతోషపడతాను. ఈ కేక్ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మస్ట్ ట్రై కేక్ అని నేను చెప్తాను. మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఏమి చూపించినా ప్రతి ఒక్కరూ ట్రై చేస్తూనే ఉంటారు. అందుకే ఇది మరీ నేను చెబుతున్నాను, మీ అందరూ ట్రై చేయాలని. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఛానల్ తెలియలేదనుకోండి, ఒక్కసారి తెలియచెప్పండి షేర్ చేసి. నెక్స్ట్ మీ అందరికీ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ చేసి అడగండి. నాకు వీలైతే ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.